నమస్తే వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. చేసుకున్నోళ్లకు చేసుకున్నంత అంటారు. అల్లు అర్జున్ ఎపిసోడ్లో సరిగ్గా అదే జరిగిందన్నారు పవన్ కళ్యాణ్. గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు తెచ్చారని వ్యాఖ్యానించారు ఆయన. థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో ఒకరు ప్రాణాలు కోల్పోయి మరొకరు చావు బతుకుల్లో ఉంటే పరామర్శించాల్సిన బాధ్యత దర్శక నిర్మాతలకు లేదా అని సూటిగా ప్రశ్నించారు. మానవతా దృక్పథం లోపించడం వల్లే ఇంత రచ్చ జరిగిందన్నారు. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి సరిగ్గా స్పందించారన్న పవన్ కొన్నిసార్లు పరిస్థితులను బట్టి నిర్ణయాలు ఉంటాయని అన్నారు. అయినా సినీ పరిశ్రమ అభివృద్ధికి రేవంత్ కృషి చేయలేదా అని కూడా ఆయన ప్రశ్నించారు. అటు బియ్యం స్కామ్ అంటూ తప్పుడు కేసు పెట్టి తన ఇంట్లో ఆడవాళ్లను టార్గెట్ చేశారన్న పేర్ని నాని వ్యాఖ్యలకు పవన్ కూడా కౌంటర్ ఇచ్చారు. ఇంట్లో ఆడవాళ్ల పేరుతో గోడౌన్ కట్టిందెవరని పవన్ ప్రశ్నించారు. పేర్ని నాని చేసిన తప్పులే ఆయన ఇంట్లో వాళ్లను వీధిలోకి తెచ్చాయని వ్యాఖ్యానించారు ఆయన. ఇక మరోవైపు జగన్ జమానాలో విద్యుత్ శాఖలో జరిగిన మరో అవినీతి వెలుగులోకి వచ్చింది. కేవలం వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేల లాభం కోసమే సబ్స్టేషన్స్ను మంజూరు చేసిన ఘనకార్యం బయటపడింది. అవసరం లేకపోయినా కేవలం వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలను సంతృప్తి పరచడానికి డిస్కంలు ఏకంగా 350 సబ్స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి దానికోసం 875 కోట్లు ఖర్చు చేసే పరిస్థితి వచ్చిందంటే విద్యుత్ శాఖను వైసీపీ నేతలు జేబు సంస్థలా ఎలా మార్చుకున్నారో అర్థమవుతోంది. ఇంత డబ్బు దుబారా చేయడం ఓ నేరమైతే లాభం వైసీపీ నేతల ఇంట్లోకి సర్దుబాటు ఛార్జీల భారం ప్రజలపై వేయడం మరో నేరం. ఈ అంశాలపై ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి షబీర్ ఖాన్. నమస్తే అండి. అలాగే కాంగ్రెస్ నుంచి ఏపీసీసీ మైనారిటీ స్టేట్ అబ్జర్వర్గా ఉన్నటువంటి షేక్ బాజీ గారు. నమస్తే సార్. అలాగే ప్రముఖ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ కృష్ణాంజలి గారు ఉండన్నారు. నమస్తే సార్, వెల్కమ్ టు డిబేట్. మరి కాసేపట్లో జనసేన ప్రతినిధి కూడా జాయిన్ అవుతారు. కృష్ణాంజలి గారు, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మీడియాతో చిట్ చాట్గా చాలా సుదీర్ఘంగా మాట్లాడారు. చాలా రిలాక్స్డ్ మోడ్లో, చాలా ఫ్రెండ్లీగా వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్నలకి ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆయన సమాధానాలు ఇచ్చినట్లుగా అర్థమవుతుంది. అన్ని అంశాల మీద మాట్లాడారు. ఏదైతే పవన్ ఈ సంధ్యా థియేటర్ పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా ఒక దుర్ఘటనలో రేవతి అన్న మహిళ ప్రాణాలు కోల్పోవటం, ఆ తర్వాత జరిగినటువంటి ఒక ఎపిసోడ్ అంతా చూసాం. ఒక 15 రోజుల పాటు సాగిన ఎపిసోడ్. కానీ పెద్దగా స్పందించలేదు పవన్ కళ్యాణ్ గారు. అది కరెక్టేగా అని కూడా అనిపించింది. ఆయన సినీ ఫీల్డ్కి సంబంధించి అయినా కానీ ఎంతవరకు స్పందించాలో అంతవరకే స్పందించారు. బట్ ఈరోజు చాలా డీటెయిల్గా మాట్లాడారు. ఒకటి, ఈ మొత్తం ఎపిసోడ్లో అల్లు అర్జున్ ఒక్కడనే కారణంగా చెప్పడం కరెక్ట్ కాదు, భావ్యం కాదు. సినిమా అనేది ఒక కలెక్టివ్గా, ఒక యూనిట్గా ఎలా అయితే చేస్తామో అలాగే ఏదైనా జరిగినప్పుడు కూడా మంచైనా చెడైనా కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. మొత్తం యూనిట్ కూడా దాన్ని ఓన్ చేసుకోవాలి అనే ఒక దాన్ని చెప్పారు. అది కూడా వినడానికి సమంజసంగానే అనిపించింది. అంటే అల్లు అర్జున్ వెళ్ళలేకపోయినా కనీసంగా ఆ దర్శక నిర్మాతలు, ఆ సినిమా యూనిట్ వాళ్ళు ఆ ఫ్యామిలీకి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి భరోసా కల్పించి మీకు మేము ఉన్నాము అని ముందే చేయాల్సింది చాలా లేటుగా స్పందించారు. ఎక్కడో మానవతా దృక్పథం లోపించింది అనేది అనిపించే ప్రజల్లో అంత ఆగ్రహం వచ్చింది. అలాగే తెలంగాణ గవర్నమెంటు పుష్ప 2కి ఎంత ఎంకరేజ్ చేసిందో జరిగిన దుష్పరిణామానికి అంతే విధంగా రెస్పాన్సిబుల్గా కూడా ప్రవర్తించింది. పోలీసులు అవ్వచ్చు, ముఖ్యమంత్రి గారి స్పందన అవ్వచ్చు, ఏదైనా కానీ చాలా బాధ్యతాయుతంగా చేశారు. అంతే తప్ప ఏదో పిల్ల చేష్టలాగా ఆయన పేరేదో మర్చిపోయాడు అల్లు అర్జున్ అని చెప్పేసి ఆయన ఏదో టార్గెట్ చేశారు, అటువంటి స్వభావంతో కాదు. ఆయన చాలా కష్టపడి కింద నుంచి పైకి వచ్చాడని కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనా ఆయన ప్రెస్ మీట్ చూసిన తర్వాత దాదాపుగా అందరికీ కూడా ఒక సందేశం ఇచ్చినట్లుగా కనపడుతుంది. అలాగని చెప్పేసి ఈవెన్ తెలంగాణ గవర్నమెంట్, పోలీసులు కూడా కొద్దిగా ఓవర్గా రియాక్ట్ అయ్యారేమో అనే దాన్ని కూడా ఆయన వ్యక్తపరచడం జరిగింది. ఏదేమైనా ఇటువంటి జరగకూడనటువంటి అనుకోకుండా జరిగినప్పుడు ఎలా ప్రవర్తించాలి అనే దాని మీద ఆయన అన్ని కోణాల్లోనూ విశ్లేషణ చేసినట్లుగా అర్థమవుతుంది. ఎలా చూడాలి సార్? అలాగే అల్లు అర్జున్కి బాసటగా నిలబడుతూనే ఎట్ ది సేమ్ టైం అల్లు అర్జున్ ఏ విధంగా చేసుంటే బాగుండేది అనేది కూడా ఒక
సలహాగా కూడా ఇచ్చినట్లుగా అనిపిస్తోందా లేదా? మీ అబ్జర్వేషన్ ఏంటి సార్? సురేష్ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, అదేవిధంగా సినిమా స్టార్ పవన్ కళ్యాణ్ ఈయన ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించినటువంటి అంశం మీద ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వాల్సిందే, నో డౌట్. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇంకా టాలీవుడ్కి సంబంధించినటువంటి వ్యవహారాలు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం మాత్రమే కదా, ఆయన ఒక పవర్ స్టార్ సినిమా యాక్టర్ కూడా. సురేష్ గారు నా మాట వినపడుతుందిగా? సురేష్ గారు వినపడుతుంది. కృష్ణాంజలి గారు, ఇక్కడ అలాంటి సందర్భంలో ఒక సినిమా ఫీల్డ్ కి సంబంధించి, అదేవిధంగా పొలిటికల్, మరి టాలీవుడ్ కి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి అంశం. ఈ అంశం మీద ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఆలస్యంగా స్పందించాడా, ఎట్లా స్పందించాడా అనేటువంటి ఎప్పుడూ స్పందించి ఉండాల్సింది. అందుకని ఆలస్యంగా స్పందించడం అనేది తప్పు అని కూడా అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఆ హాట్ డిబేట్స్ జరిగేటువంటి సందర్భంలో ఇంకొకటి ఏంటంటే, పవన్ కళ్యాణ్ ని ఒక రకంగా పవన్ కళ్యాణ్ మెగా ఫ్యామిలీ, చిరంజీవి ఫ్యామిలీ, అల్లు అర్జున్ కి వ్యతిరేకంగా ఉన్నారు వీళ్ళు మెగా కుటుంబం అనేటువంటి పెద్ద చర్చ కూడా సోషల్ మీడియాలో జరుగుతుంది. ఈ సందర్భంలో ఎలా మాట్లాడినా సరే ఏమైనా ఇబ్బందులు గురయ్యేదానికి అవకాశం ఉంటుంది, అపార్థం చేసుకునేదానికి కూడా అవకాశం ఉంటుంది అనేటువంటి దాని మీద కొంత జాగ్రత్త వహించి ఉండొచ్చు పవన్ కళ్యాణ్. ఆచితూచి ఇప్పుడు ఆలస్యంగా రెస్పాన్స్ అయ్యారు. అయితే చిరంజీవి ఇలాంటి సందర్భంలో ఒక సందర్భంలో ఆయన వెంటనే రెస్పాండ్ అయ్యారు. ఎప్పుడైతే అల్లు అర్జున్ అరెస్ట్ జరిగినటువంటి సందర్భంతో ఆ రోజున ఆయన సినిమా షూటింగ్ ను కూడా రద్దు చేసుకొని మరి ఆ రోజున వెళ్ళి అల్లు అరవింద్ని, వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు పరామర్శించడం, వాళ్ళకి ధైర్యం చెప్పడం వీళ్ళు కూడా జరిగినటువంటి పరిణామం. తర్వాత అల్లు అర్జున్ విడుదలైన తర్వాత మళ్ళీ అల్లు అర్జున్ కూడా ఫ్యామిలీతో సహా వెళ్లి చిరంజీవిని కలిసి ఆయన ఆశీర్వచనాలు తీసుకొని ఇవన్నీ కూడా జరిగినటువంటి పరిణామాలు చూసాం. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటల తీరు ఒక్కసారి నేను గమనిస్తే, అల్లు అర్జున్కేమో సూక్తులు చెప్పాడు, రేవంత్ రెడ్డి ఏమో పొగిడాడు. అది ఆయన వ్యూ, ఆయన ఆయన ఏం చెప్పాలనుకున్నాడో అది చెప్పేసి. మీరు ఇది ప్రెస్ మీట్ కాదు, ఆఫ్ ద రికార్డ్ లో వాళ్ళందరితో మీడియాతో ఇంటరాక్ట్ అయ్యాడు, అన్ని రికార్డ్ అయినాయి, అన్ని కూడా బయటకు వచ్చాయి. అవి ఏమైనా రహస్యమైన మీటింగ్ ఏం కాదు. ఆయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడినట్టుగా అన్ని విషయాలు మాట్లాడారు. అంటే పాము చావకుండా, కర్ర ఎరగకుండా, ఒక మనిషి, ఆ అమ్మాయి ఆవిడ చనిపోయిన దానికి వీళ్ళ తప్పు, తర్వాత స్పందించినటువంటి తీరు, వ్యవహారం అన్నిటి మీద మాట్లాడి, ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవహారంలో మాత్రం సీఎం మంచోడు, సీఎం బాగా సినిమా సంబంధించినటువంటి ఫీల్డ్కు చేస్తున్నాడు, ఆయన రెస్పాండ్ అయిన తీరు కూడా మంచిది అని అంటారు. మరి పోలీసులు ఏమో కొంత అతి చేశారు. పోలీసులు అతి చేశారు అంటే ఎవరు చెప్తే అతి చేస్తారు? పోలీసులు సొంతంగా అతి చేస్తారా? అది లా అండ్ ఆర్డర్ సీఎం దగ్గర ఉంది. మొత్తం ఆ కేసును పర్యవేక్షిస్తుంది సీఎం రేవంత్ రెడ్డి. ఆయనే చెప్పాడు, రేవంత్ రెడ్డి చెప్పాడు, ఎస్ నేను ఆ కేసు చూస్తున్నాను, నాతో ఐపీఎస్ ఆఫీసర్లన్నీ మాట్లాడారు, ఒక మహిళ చచ్చిపోయింది కాబట్టి ఖచ్చితంగా మేము అరెస్ట్ చేస్తాం, రెస్పాండ్ అవుతాం అని చెప్పాడు. ఇక్కడ నేను ఒకటి అడుగుతాను, పవన్ కళ్యాణ్కి ఆ రోజున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందరినీ పిలిచి, వాళ్ళ అన్నతో సహా హీరోలందరినీ పిలిచి మాట్లాడినప్పుడు ఆ అంశం మీద ఈయన వేరే లెవెల్లో బహిరంగ సభల్లో మాట్లాడాడు. అసలు ఈ సీఎంకు బుద్ధి ఉందా? అసలు వీళ్ళందరితో దండాలు పెట్టించుకున్నాడు, కావాలని వీళ్ళందరినీ పిలిపించుకున్నాడు, అహంకారం ఇదంతా. దండం పెడితే ప్రతి నమస్కారం పెడితే ప్రతి నమస్కారం కూడా పెట్టదు, ఇవన్నీ కూడా విమర్శలు. అంటే అసలు పిలవటము, అసలు ఆ ఇష్యూని క్లియర్అప్ చేయటాన్నే పవన్ కళ్యాణ్ అంగీకరించలేదు. ఏంటి అని అంటే, సినిమా ఫీల్డ్కు సంబంధించినటువంటి విషయం మీద టికెట్ రేట్లు తగ్గించడం కానీ, లేకపోతే సినిమాకు సంబంధించినటువంటి వాటి విషయంలో పేదలకు సంబంధించిన ఏది ప్రేక్షకుల కోణంలో అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆలోచించడం కానీ, ఇవన్నీ కూడా అప్పుడు పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ కానీ లేకపోతే సినిమా ఫీల్డ్ మీద కక్షగట్టి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అంశం మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ ఈ రోజున రేవంత్ రెడ్డి తెలంగాణ ఏదైతే అక్కడ ఉన్నటువంటి తెలుగు సినిమాకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ బెదిరించేటువంటి విధంగా దీన్ని ఒక సాపుగా తీసుకొని బెదిరించేటువంటి విధంగా వ్యవహరించారు అనేటువంటి వాదన కూడా సినిమా ఫీల్డ్ లో ఉంది. అది కనపడలేదా? రేవంత్ రెడ్డి మంచోడు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి బాగా చేస్తున్నాడు, ఆయన కింద నుంచి ఎదిగొచ్చాడు, ఎవరు ఎదిగి రాలేదు. అల్లు అర్జున్ ఆయన మీద అభియోగాలన్నీ నమోదైనాయండి.
ఆయన ఆల్రెడీ నిందితుడు దాంట్లో. ఆయన మీద పోలీసులు అభియోగాలు నమోదు చేశారు, ఆయన అరెస్ట్ చేశారు, రిమాండ్కి వెళ్ళాడు, కోర్టు బెయిల్ ఇస్తే బయటకు వచ్చాడు. ఆయనే తప్పు చేయలేదని ఎవ్వరు అంటలా. కానీ అలాంటి అల్లు అర్జున్ ఆయనకి నేషనల్ అవార్డు అయితే మరి ఏమైనా తప్పు చేస్తే ఏముంటాయి అనేది కాదు. తప్పు చేస్తే ఖచ్చితంగా చర్యలు ఉండాల్సిందే. కానీ ఎవరి విషయంలో ఎలా వ్యవహరించాలి అనేటువంటి విషయంలో చట్టం అందరికి సమానమే. అరెస్ట్ చేయాల్సిందే కాదని ఎవరు అట్లా. అరెస్టు చేసినటువంటి తీరు ఖచ్చితంగా ఒక కక్ష సాధింపుగా పోలీసులు చేశారు అనేటువంటిది చాలా స్పష్టంగా ఆ రోజు ఉదయం అనేటువంటి అన్ని వీడియోలు బయటకు వచ్చేటువంటి సందర్భం. దాని మీద ఒక హీరో కృష్ణాంజలి గారు అందరం చూసాం. మీకెందుకు అలా అనిపించింది, మీకెందుకు అలా కనపడింది చెప్పండి. అంటే కక్షపూరితంగా పోలీసులు హై హ్యాండెడ్నెస్ తో దురుసుగా ప్రవర్తించారనేది మీకు ఏమన్నా కనపడిందా, అనిపించింది అట్లా? ఖచ్చితంగా అనిపించింది. ఎందుకంటే ఆయన నిందితుడు ఆయన అరెస్ట్ చేసేటువంటి సందర్భంలో ఆయన రమ్మంటే హాయిగా నేను వచ్చేస్తానంటే నాకు ఇబ్బంది లేదు, నేను బట్టలు మార్చుకొని వస్తానంటే నువ్వు బట్టలు మార్చుకోవడానికి వంటగా బెడ్రూమ్ లో కూడా పోనీయనటువంటి పరిస్థితుల్లో ఆ నైట్ వేసుకున్నటువంటి బట్టలతో అంతే పోలీస్ జీబులు ఎక్కించుకొని పోవాల్సినటువంటి అవసరం కూడా లేదండి. ఆయన ఏమి ఎవరితో కత్తితో పొడిచినటువంటి వ్యవహారం కాదు. ఆయన ఏ11 దాంట్లో అక్యూజ్డ్ 11 కాదని ఆయన వల్ల జరిగిందనే లేకపోతే ఆయన ఏ1 కూడా కాదు. పోనీ అంత సీరియస్ గా పెట్టుంటే ఆయన ఏ1 అయినా అయ్యి ఉంటే అనుకోవచ్చు. ఆయన ఏ11 పెట్టారు పోలీసులు. పెట్టినప్పుడు ఆయన్ని పోలీస్ జీవులు ఎక్కించుకొని అదే అరెస్ట్ చేయొచ్చు, అదే కోర్టులో పెట్టచ్చు, ఆయన చట్టపరంగా శిక్షలు పడేటట్టు చేయొచ్చు. అన్నింటినీ కాదు అట్లా. అసలు ఆయన మీద కేసు పెట్టాలి, అరెస్ట్ చేయాలని మనలాంటి వాళ్ళు అందరం డిమాండ్ చేశాం. అది ఖచ్చితంగా జరగాల్సిందే. కానీ జరిగినటువంటి తీరు విషయంలో కావాలని ప్రభుత్వము మీరు ఎవరైతే సినిమా వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో మేము చెప్పినట్టు వినాలి, మాకున్నటువంటి పవర్ ఇది అని చూపించుకోవాలని హై హ్యాండెడ్ బిహేవియర్ అనేటువంటిది ప్రభుత్వం దగ్గర కనపడింది. నేను పవన్ కళ్యాణ్ ఇంకోటి అడుగుతున్నాను, పోలీసుల యొక్క తీరు బాగలేదు అని మాట్లాడినాక పోలీస్ ఎంక్వైరీకి సంబంధించినటువంటి విషయంలో పోలీసు తప్పు చేశారా లేదనేటువంటి విషయంలో ఎందుకు ఎంక్వైరీ జరగటం లేదండి? ఎందుకు ఎంక్వైరీ చేయటం లేదు? అదే విధంగా ఈ సినిమా వాళ్ళు వెళ్ళి పరామర్శించలేదు అనేటువంటి మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి గాని సినిమాటోగ్రఫీ మంత్రి గాని అక్కడ ఉండేటువంటి ఏదో ఒక మంత్రి లేక ఎమ్మెల్యే వాళ్ళకి బాధ్యత లేదా? మహిళ చనిపోతే మీ రాష్ట్రంలో మహిళ కాదా ఆవిడ? ఎందుకు చనిపోయినా సరే చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి ప్రభుత్వం ఏమైనా రూపాయి ఇచ్చిందా, ₹1 ఇచ్చిందా, వాళ్ళ వాదార్చేటువంటి ప్రయత్నం చేసిందా? చేయాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ముఖ్యమంత్రికి బాధ్యత లేదా? ఎక్కడండి తెలంగాణ గవర్నమెంట్ మీరు అడిగేది? తెలంగాణ గవర్నమెంట్ అండి, తెలంగాణ గవర్నమెంట్ చేయాల్సింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పలుమార్లు హాస్పిటల్కి వెళ్ళి పిల్లవాడిని పరామర్శించాడు. ఆ గవర్నమెంటే కదా ఫస్ట్ 25 lakhs ఆయన ట్రస్ట్ నుంచి ఇచ్చేసింది. అలాగే మొత్తం అతను ఖర్చులన్నీ మేము భరిస్తాం తర్వాత కదా ఈ సోకాల్డ్ ఈ పెద్ద మనుషులంతా ఇది హాస్పిటల్కి వెళ్ళి అప్పుడు కదా ₹1 కోటి 50 లక్షలు 50 లక్షలు ఇవన్నీ గవర్నమెంట్ స్పందన తర్వాత కదా జరిగింది. ఇదంతా మన కళ్ళ ముందు కనపడుతుంది కదా. ఇదే మనం ఫస్ట్ టైం కాదు కదా డిబేట్ చేస్తుంది. సురేష్ గారు ఫస్ట్ టైం కాదు. నేనేం చెప్తానంటే మీరు ఈరోజు పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అయినటువంటి వ్యవహారం మీద మాట్లాడాడు కదా, వాళ్ళు ఎవరైతే అల్లు అర్జున్ గాని నిర్మాతలు గాని తెలంగాణ గవర్నమెంట్ సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ మీద మొదటి నిమిషం నుంచి కూడా ప్రొయాక్టివ్ గా ఉంది. పర్టికులర్ గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నాట్ ఓన్లీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీఎం హిమ్సెల్ఫ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పలు సందర్భాల్లో వాళ్ళు ఏం చేయాలో కూడా సూచించాడు. అనేక సందర్భాల్లో మీడియా ముందు మాట్లాడాడు. 1-4 సార్లు హాస్పిటల్కి వెళ్ళాడు. ఆయన పర్సనల్ గా ఆయన ఇది ట్రస్ట్ తరఫున ఒక 25 లక్షలు అలాగే ఆ పిల్లవాడికి ఎంతైతే అంత మేమే భరిస్తామని చెప్పేసి గవర్నమెంట్ కూడా భరోసా ఇచ్చిన తర్వాత కదా ఈ మహానుభావుడు 3 రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చి సన్నాయి నొక్కులు నొక్కుతూ 25 లక్షలు నామకే వాస్తే ప్రకటించిన తర్వాత విమర్శలు ఇచ్చిన తర్వాత 20 రోజుల తర్వాత కదా నిర్మాతని అల్లు అర్జున్ తరపున అల్లు అరవింద్ వెళ్ళి ₹1 కోటి, నిర్మాత ఒక 50 లక్షలు, తర్వాత మైత్రి మూవీస్ వాళ్ళు వెళ్ళి ఇంకొక 50 లక్షలు అప్పుడు కదా చేసింది. అసలు ఈ రోజు పవన్ కళ్యాణ్ కూడా చెప్పింది అదే. ఈ రియాక్షన్ చాలా చాలా మందకొడిగా ఉంది. ప్రొయాక్టివ్ అప్రోచ్ లేదు, మానవతా దృక్పథం కనపడలేదు. సినిమా వాళ్లే కొంత మారాల్సిన అవసరం ఉంది. ముందు మార్పు సినిమా వాళ్ళ దగ్గర నుంచే కావాలని సినిమాకి సంబంధించిన పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా. మీకు దీంట్లో ఎక్కడ తప్పు కనపడుతుంది నాకు అర్థం కావట్లేదు. ఓవర్నైట్ ఈ రోజు అండి నేను దాంట్లోనే చెప్తున్నాను. ఎక్కడైతే రెస్పాండ్ అయినటువంటి అంశాల మీద అల్లు అర్జున్ చాలా స్పష్టంగా సీఎం రెస్పాండ్ అయిన తర్వాత జరిగినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ మీరు ఒక్కసారి చూడండి.
మేము ఆ బాబుకు సంబంధించినటువంటి విషయంలో అతనికి ఎప్పుడైతే తెలిసిందో ఆవిడ చనిపోయినటువంటి సంబంధించిన మరుసటి రోజు సంబంధించినటువంటి అంశమేనా 25 లక్షలు ప్రకటించడం ఒకటను, ఆవిడ ఆ పిల్లగాడు ఆసుపత్రి దగ్గరికి వాళ్ళ నిర్మాతలు వాళ్ళ మేనేజరు వెళ్ళి అక్కడ కావాల్సినటువంటి మొత్తం వ్యవహారాలను డే 1 నుంచి మేమే చూసాం అనేటువంటి విషయాన్ని అల్లు అర్జున్ స్పష్టంగా ప్రకటించారు. అల్లు అర్జున్ చెప్పిందన్నీ అబద్ధాలండి బాబు. అల్లు అర్జున్ చెప్పిందన్నీ అబద్ధాలండి కదా. సినిమాటోగ్రఫీ మంత్రి రెస్పాండ్ అయ్యారని చెప్పారు మీరు. సినిమాటోగ్రఫీ మంత్రికి సంబంధించి ఆ ప్రభుత్వము ఒక్క పైసా ఇచ్చినటువంటిది ఏమన్నా ఉందండి? ప్రకటించిందా? ఆ కుటుంబానికి ఏమైనా ప్రకటించిందా? ఒక బయట సరిపోయింది కదా. రేవతి కుటుంబానికి ₹1 కోమటిరెడ్డి వెంకటరెడ్డి కదా 25 లక్షల ముందు ప్రకటించింది. అల్లు అర్జున్ ప్రకటించారు. అల్లు అర్జున్ ఇచ్చినటువంటి 25 లక్షలు తప్ప ప్రభుత్వం ఇచ్చినటువంటి 25 నాకు తెలిసిన ప్రభుత్వం ఇచ్చిన 25 లక్షల సంబంధం అయితే I don't aware on that trend. You have to check your facts. Okay, right. Okay. Let us debate on other topics as well. మనకి చాలా ఉన్నాయి కాబట్టి మనం ఆల్రెడీ దీని చాలా టైం స్పెండ్ చేశాము. మీరు ఒకసారి మళ్ళీ ఎప్పుడెప్పుడు ఏం జరిగిందో ఒకసారి మాత్రం మీరు క్రోనలాజికల్ ఆర్డర్ టైం లైన్ చూడండి. అల్లు అర్జున్ 3 రోజుల వరకు స్పందించలేదు. అది కూడా అరెస్ట్ చేశారు, కేసు పెట్టారని తెలిసిన తర్వాత అది కూడా చాలా పేలవంగా ఉంది. ఆ తర్వాత మనలో మాట్లాడింది ఎప్పుడంటే అసెంబ్లీలో ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత పోటాపోటీగా ఈవినింగ్, అది కూడా పెద్ద బ్లండరు, అన్ని అబద్ధాలు, మొత్తం తేలి ఏమని అదంతా జరిగిన తర్వాత కదా ఇంకా విమర్శలు పెరిగినాయి, ప్రజల ఆగ్రహం వచ్చింది. దానికి కాదు సరే ఈ రోజు పవన్ కళ్యాణ్ మాట్లాడింది ఎవరిని ఉద్దేశించి ఎవరికి సపోర్ట్ చేశారు అనేది కాదు, ఆయన మాట్లాడిన దాంట్లో సమంజసంగా ఉందా లేదా అనే దాని గురించి ఈరోజు డిబేట్. సవీర్ గారు కృష్ణాంజలి గారు ఆయన అభిప్రాయం చెప్పారు. అలాగే ఇదేమి ఈరోజు మనం కొత్తగా మాట్లాడుకునేది కాదు, మీరు న్యూగా జాయిన్ అయినా మీకు మొత్తం ఎపిసోడ్ ఫాలో అయ్యుండొచ్చు. ఓవరాల్గా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అది మొత్తం తెలుగు ఇండస్ట్రీ కాబట్టి అది తెలంగాణలో జరిగిందా, సంధ్యా థియేటర్ ఎక్కడుంది ఇవన్నీ పక్కన పెడితే నేను మొదటి నుంచి ఒకటే అడుగుతున్నాను, దీన్ని ఒక గుణపాఠంగా తీసుకుని ఆంధ్రప్రదేశ్లో ఇటువంటివి జరగకుండా, అలాగే ఆ బెనిఫిషియల్ విషయం కానీ అలాగే టికెట్ రేట్లు ఇష్టం వచ్చినట్టు ఇంక్రీజ్ చేసుకునే అవకాశం ఇవ్వడం కానీ ఆ విషయంలో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదు. కానీ ప్రభుత్వంగా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది అనేది అనిపిస్తుంది. అలాగే లా అండ్ ఆర్డర్ ఇటువంటి పర్మిషన్లు ఇచ్చేటప్పుడు ఆల్రెడీ ఈరోజు దిల్ రాజు గారు ఈ మీట్ కన్నా ముందే మార్నింగ్ కలవడం జరిగింది. ఈ గేమ్ చేంజర్ సినిమా గురించి పవన్ కళ్యాణ్ గారిని చీఫ్ గెస్ట్గా ఆహ్వానిస్తున్నారట రాజమండ్రికి. అంతవరకు తెలిసింది ఆయన యాక్సెప్ట్ చేశాడో లేదనేది. ఆయన యాక్సెప్ట్ చేసి ఉండొచ్చు, అందుకనే వార్త బయటకు వచ్చింది. ఆయన వెళ్ళినప్పుడు కూడా ఆయన డిప్యూటీ సీఎం, ఇప్పుడు అందులోనూ ఆయన పవర్ స్టార్. సో ఆయనకున్న ఫాలోయింగ్ మామూలుగా ఉండదు, మీకు తెలిసిందే. నేనేమన్నానంటే ఇవన్నీ ఎక్కడైనా సరే బయటకు వస్తుంటారు, కానీ ప్రికాషనరీ మెజర్స్ పోలీసులు ఆ రకంగా ముందస్తు చర్యలు తీసుకున్నారు లేదనేది. అటువంటిది ఆ మిస్కమ్యూనికేషన్ మూలంగానే కదా సంధ్యా థియేటర్ దగ్గర జరిగింది. ఇప్పుడు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దాంట్లో కూడా ఒకటి అర్థమవుతుంది, మనం కూడా అదే అనుకున్నాం. ఎక్కడో మిస్కమ్యూనికేషన్ జరిగింది. పోలీసులు 2వ తారీఖు వీళ్ళు పర్మిషన్ అడిగితే 3వ తారీఖు వద్దని చెప్పేసి సంధ్యా మేనేజ్మెంట్కి ఇచ్చింది. ఇక్కడ సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్ ఓవర్ యాక్షన్ అన్నా చేసి ఉండాలి, లేదంటే వాళ్ళు చెప్తే అల్లు అర్జున్ టీం కూడా నెగ్లెక్ట్ చేయండి, దాన్ని పట్టించుకోకుండా ఉండాల్సింది. ఏమవుతుందిలే ఏం జరుగుతుందిలే అని చెప్పేసి ఒక పొగరు మొత్తం జరిగి ఉండొచ్చు. ఇవన్నీ పక్కన పెడితే 10 నిమిషాల పాటు 12 నిమిషాల పాటు అతను రోడ్డు మీద రోడ్ షో చేసుకుంటూ వచ్చాడు. సంధ్యా థియేటర్ దగ్గర ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర ఉన్నటువంటి మెట్రో స్టేషన్ దగ్గర నుంచి థియేటర్ వరకు మొత్తం మనం వీడియో మొత్తం అంతా చూసాం. అది చూసిన తర్వాత అల్లు అర్జున్ మాట్లాడేంత ఇది ఉంది, ట్రాన్స్పరెన్సీ ఉంది, అలాగే అలా గవర్నమెంట్ చెప్పే దాంట్లో ఎంత సత్యం ఉందనేది మనం పోల్చుకున్నాం. ఇక ఆ జోలికి అవసరం. నేను అడిగింది ఏంటంటే ఏపీలో ఈ రకమైన జరగకుండా మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది, ఆ రకంగా ఉన్న ఆలోచన ఉందా లేదా అసలు? అందరికీ నమస్కారం అండి. అసలు ఈ సినిమాలకు సంబంధించి ఈ విషయాలన్నింటినీ ఏంటంటే స్వేచ్ఛ, ఫిలిం ఇండస్ట్రీకి స్వేచ్ఛ అనేది గత ఉభయ తెలుగు రాష్ట్రాలలో గత సంవత్సరం క్రితం ఉన్నటువంటి ప్రభుత్వాలు తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలకి వ్యత్యాసం చూడండి. ఈ ఫిలిం ఇండస్ట్రీకి వాళ్ళు ఇచ్చినటువంటి ప్రాధాన్యత కానివ్వండి, వాళ్ళకి ఇచ్చినటువంటి ఫ్రీ హ్యాండ్ కానివ్వండి, ఈ బెనిఫిట్ షోలు వీటన్నిటి మీద ప్రభుత్వాలు ఏ విధంగా స్పందిస్తున్నాయనే దాని మీద క్షుణ్ణంగా పరిశీలించారు. అటు తెలంగాణ ప్రభుత్వం కానివ్వండి, ఇటు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం కానివ్వండి. ప్రజలకు ఒక ఎంటర్టైన్మెంట్ కావాలి. ఇప్పుడున్నటువంటి స్టార్ హీరోల సినిమాలు చాలా బాగా ప్రాముఖ్యం ఉంది. అందులో ఏంటంటే బాగా పబ్లిసిటీ ఉంది. అందులో పుష్ప 2 అంటే ప్రజల్లో చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఇక్కడ పోలీసు యంత్రాంగంలో ప్రభుత్వ వైఫల్యం చెప్పేదానికి ఏమాత్రం
అవకాశం లేదు. ఎందుకనంటే ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్, దర్శకులు, హీరోలు వీళ్ళు బెనిఫిట్ షో ఏ విధంగా అయితే అడుగుతున్నారో దాని తగ్గట్టుగా ప్రజల్ని కాపాడేటువంటి బాధ్యత కూడా వాళ్ళే తీసుకోవాలి. ప్రాపర్ గా ఏదైతే ఈ ఫిలిం హీరో సినిమాకి వస్తున్నారంటే అభిమానులు తండోపతండాలుగా వస్తారు. ఈ మధ్య కాలంలో ఏంటంటే గతంలో అయితే ఫ్యాన్సే ఉన్నారు. ఈసారి ఏంటంటే ప్రజల్లో ఒక చైతన్యం రావటం, బెనిఫిట్ షో వాళ్ళు కూడా చూడాలని ఒక ఉత్సాహంతో ఈ మధ్య లేడీస్ కూడా బయటికి రావటం జరుగుతుంది. ఈ యొక్క రావటం వాళ్ళ యొక్క తొక్కిసినట్లో ఈ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ లేకుండా హీరో అక్కడ రావటం, ఈయన తొక్కిసినట్టు దురదృష్టవశాత్తు రేవతి అనే మహిళ మరణించడం చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. అయితే తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫ్రీ హ్యాండ్ ని వాళ్ళని సక్రమంగా నిర్వర్తించకుండా ఒక నెగ్లిజెన్సీతో చేసినటువంటి పొరపాటు ఇది. ఎందుకంటే ఒక స్టార్ హీరో వస్తున్నప్పుడు ఏంటంటే దాదాపు ఒక రోజు ముందు నుంచైనా ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఆ ప్రభుత్వంకి ఒక సూచన ఇవ్వాలి. ఆ యొక్క పోలీసులు కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఉండుంటే ఖచ్చితంగా ఈ కుటుంబం ఇక్కడ వస్తుందంటే అక్కడ ఎక్కువ రద్దీ లేకుండా ప్రజలకి ఇబ్బంది కలగకుండా అప్రమత్తం చేసేటువంటి పరిస్థితి ఉండే ఉంటుంది. ఇక్కడ ఏం మాత్రం ఆ యొక్క జాగ్రత్తలు తీసుకోకుండా అప్పటికప్పుడే కుటుంబ సభ్యులు రావడం, హీరో కూడా ఒక ర్యాలీగా రావడం, ఈ యొక్క దుర్ఘటన జరగడం, వాటిపై ఇమ్మీడియట్ గా స్పందించకుండా ప్రజా సంఘాలు, ప్రభుత్వాలు వీటిపై మాట్లాడిన తర్వాత నిర్మాతలు స్పందించడం అనేది వాళ్ళు కూడా కొద్దిగా నెగ్లిజెన్సీకే లోనయ్యారనేది ఒక ఖచ్చితంగా మేము చెప్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా ఉత్తరోత్తర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు అన్నట్టుగా ఉత్తరోత్తర ఇలాంటి సంఘటనలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతాయని ఖచ్చితంగా వీటికి అవకాశం ఎక్కడా ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ వీటి గురించి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, వీటి గురించి ఒక మంచి ఆలోచనతో ఉన్నారు. గతంలో దిగ్గజం లాంటి హీరోల్ని, స్వయం కృషితో వచ్చినటువంటి హీరోల్ని తీసుకొని ముఖ్యమంత్రి ముందు కూర్చోబెట్టుకుని వాళ్ళకి అడిగేటువంటి సమాధానాలు ఖచ్చితమైన వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలకు ఖచ్చితమైన సమాధానాలు ఇవ్వకుండా వాళ్ళని హీరోల్ని ముందు కూర్చోబెట్టుకుని హేళన చేసిన సందర్భాలు కూడా మేము చూసాం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ముఖ్యమంత్రిగా అప్పుడు ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు అవకాశం లేదండి. ఈ ప్రభుత్వంలో ఫిలిం ఇండస్ట్రీకి చాలా ఫ్రీ హ్యాండ్ ఇచ్చున్నారు. ప్రజలకి ఒక ఎంటర్టైన్మెంట్ కావాలి, ఫిలిం ఇండస్ట్రీకి ఒక ఫ్రీ హ్యాండ్ ఇచ్చి బెనిఫిట్ షో కానివ్వండి, రేట్లు పెంచడం కానివ్వండి, వీటన్నిటికీ ఏంటంటే ప్రభుత్వం చాలా బాగా స్పందించి వాళ్ళకి అందుబాటులో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క మరణించేటువంటి దుర్ఘటనలు జరిగినటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ప్రభుత్వంతో పాటు ఏదైతే ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు, అలాగే ఆ నిర్మాత, హీరో, డైరెక్టర్ వీళ్ళందరూ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. వీటిని పెద్ద ఇష్యూ చేసి అనవసరంగా తప్పుదోవ పట్టించే ప్రయత్నం తప్పితే ఎక్కడ కూడా ప్రభుత్వ వైఫల్యం కాదు. ఇది కేవలం ఫిలిం ఇండస్ట్రీలో తీసుకున్నటువంటి జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో వాళ్ళు కొంత సమయం తీసుకొని విఫలమయ్యారనేది మా భావన. అసలు మాట్లాడాము ఈ అంశం మీద. ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సుదీర్ఘంగా మాట్లాడారు కాబట్టి మరోసారి చర్చకు పెట్టుకున్నాం. కానీ ఆయన మాట్లాడిన మాటల్లో ఎక్కడన్నా ఇంబ్యాలెన్స్ కానీ పార్షియాలిటీ కానీ మీకు ఏమైనా కనపడిందా? వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ ఓవరాల్? లేదండి. ఎందుకంటే ఇప్పుడు ఒక ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏంటంటే ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ ఉన్నారు. సబీర్ ఖాన్ గారు, పవన్ కళ్యాణ్, సబీర్ ఖాన్ అంటే బాజీ గారు రెస్పాండ్ అవుతారు. మీరు ఎలాగో టీడీపీ కాబట్టి మీరు ఎలాగో ఆయన్ని ఖండిస్తారులే, కానీ ఇక మీరు చెప్పాల్సింది చెప్పారు. ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన. మాట్లాడాలి. సబీర్ ఖాన్ గారు ఒక్క నిమిషం. నాకు మీరు ఏమన్నా రెస్పాండ్ అయితే ఈ విషయం మీద రెస్పాండ్ అవ్వండి. మీరు కాదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పైన అధిష్టానం దగ్గర నుంచి తెలంగాణ గవర్నమెంట్ ఆల్రెడీ అది కొద్దిగా బాధ, అంటే సినిమా ఇండస్ట్రీకి బాధాకరమైన దాన్ని ఏదో పెద్ద గొడ్డలు పెట్టంటారుగా, అటువంటి నిర్ణయం అయినా వాళ్ళు ఈ దుర్ఘటన తర్వాత ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. బెనిఫిట్ షోలకి అవకాశం ఇవ్వను, అసెంబ్లీలో చెప్పింది అని కట్టుబడి ఉన్నాను. అలాగే రేట్ల పెంపుకు కూడా అవకాశం ఇప్పుడప్పుడే ఉన్నాను. అంటే తర్వాత మార్చుకుంటారేమో. ఫస్ట్ హీట్ ఆఫ్ ది ఇన్సిడెంట్ కంటిన్యూ అవుతుంది కాబట్టి కొన్నాళ్ళు అలా ఉండటం తప్పేది.
నేనేమంటున్నానంటే పక్కన రాష్ట్రం ఇండస్ట్రీ అక్కడ హైదరాబాద్లో కాన్సన్ట్రేట్ అయ్యి ఉన్నటువంటి రాష్ట్రంలో అటువంటి నిర్ణయం తీసుకున్నప్పుడు మీకు కూడా కనీస బాధ్యత ఉంటుందేమో ఒకసారి ఆలోచించండి. సరే బెనిఫిషియర్లకి ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకుని ఇస్తారేమో, మీరు ఇస్తే ఇవ్వండి కాదండి. రేట్ల విషయంలో మాత్రం ఖచ్చితంగా మీరు దాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఇలా వేల రూపాయలు వాళ్ళ అభిమానుల యొక్క బలహీనతలను దృష్టిలో పెట్టుకొని మీరు అన్నట్లుగా ఈ మధ్య కాలంలో ఫ్యామిలీస్ కూడా ఆన్లైన్లో బుక్ చేసుకుని వస్తున్నారు కాబట్టి వాళ్ళ స్తోమతకు మించి కొంటున్నారు. ఆ రకమైనటువంటి అవసరం దానివల్ల ఎవరికి ఉపయోగం? సినిమా వాళ్ళకి తప్ప ఎవరికైనా ఉపయోగం ఉందా? అంటే వాళ్ళకి ఉపయోగపడాలి కదా. అంటే ఎప్పుడు కూడా లాభం బ్యాలెన్స్ అవ్వాలి, అంతేగాని అడ్డగోలుగా వందల వేల కోట్ల రూపాయలు 10-15 రోజుల్లోనే దోచుకునే అవకాశం మాకు కల్పించాలంటే అటువంటి ఎందుకు ఇవ్వాలంటున్నాను నేను. దాని గురించి ఎందుకు ఆలోచించరు? కాబట్టి దాని మీద ఏమన్నా రెస్పాండ్ అవ్వండి. ఖచ్చితంగా అండి, నిజంగా కూడా మీరు చెప్పింది వాస్తవం. ఎందుకంటే సామాన్య మధ్యతరగతి కుటుంబాలు ఈ బెనిఫిట్ షోలు ఏదైతే కొత్త సినిమా వచ్చినప్పుడు బెనిఫిట్ షోలకి ఎక్కువగా వాటిని ఆదరించే వాళ్ళు ఎవరంటే, ఒకటి ఫ్యాన్స్ అయితే, 2 సామాన్య మధ్యతరగతి కుటుంబాలే. వాళ్లకు ఏంటంటే ఈ యొక్క సినిమా వచ్చింది వాటిని తొందరగా చూడాలి అని చెప్పి ఒక కుతూహల, ఒక ఆతృత ఉంటది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క బెనిఫిట్ షోకి ఇస్తున్నటువంటి ఎక్కువ రేట్లని కూడా ప్రభుత్వం కూడా కొద్దిగా పరిధిలో చూసుకొని తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అట్ ద సేమ్ టైం నిర్మాతలు కూడా పెట్టేటువంటి బడ్జెట్ ని కూడా ఆచితూచి అడుగు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇష్టానుసారంగా బడ్జెట్లు పెట్టేసి ఆ తర్వాత ప్రభుత్వాలకి మాకు ఈ రకంగా రేట్లు పెంచండి, మేము ఇలా చేయగలిగితేనే మేము బడ్జెట్ నుంచి బయటపడగలుగుతాం అని చెప్పేసి చెప్పడం, ప్రభుత్వాలను వాటిని అంగీకరించడం కూడా మీరు చెప్పినటువంటి విధంగా సామాన్య మధ్యతరగతి కుటుంబాలకి ఈ యొక్క రేట్లు మీకు ఏమైనా ఛానల్ ఉంటే గనక మీ అధిష్టానం దృష్టికి తీసుకురండి, అది మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఇక సార్, ఎందుకంటే ఇక్కడ ప్రతిదీ కూడా మన కూటమి ప్రభుత్వంలో వీటన్నిటి గురించి పరిగణలో తీసుకుంటారు. మానిటరింగ్ ఎవ్రీ ఇష్యూ కూడా మానిటరింగ్ చేసే ఒక శక్తి సామర్థ్యాలు మన ప్రభుత్వంలో ఉన్నాయి. వాటిని కూడా పరిగణలో తీసుకుంటారు ఖచ్చితంగా. రైట్, ఓకే. బాజీ గారు అన్ని అంశాలు ప్రస్తావించారు, కానీ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అసలు ఆ మాట చెప్తే బానే ఉండేది. అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం టికెట్ రేట్లు తగ్గించినప్పుడు తెలుగుదేశం జనసేన వీళ్ళు పెద్ద ఉద్యమం చేశారండి. వాళ్ళు తగ్గిస్తే కరెక్టే కృష్ణాంజలి గారు, నేను కాదంటలేదు, కానీ ఇప్పుడు పరిస్థితులు అయ్యా అలా లేవు కదా. ఇప్పుడు తెలంగాణలో ఆల్రెడీ అక్కడ తగ్గించారు, అక్కడ అవకాశం లేదు. నేనేమంటున్నానంటే దాన్ని ఒక మెసేజ్ గా తీసుకొని ఇప్పుడు ఆ నిర్ణయంలో ఒక మార్పులు చేసుకుంటే తప్పేం లేదు. దాన్ని ఏం విమర్శించరు ఎవరు. అప్పుడు అట్టన్నారు, ఇప్పుడు ఇట్టన్నారు అని చెప్పేసి పరిస్థితులు అలా లేవు కాబట్టి పరిస్థితులు అనుగుణంగా పోవటమే అనేది నా అభిప్రాయం. బాజీ గారు ఉంటారు, చూద్దాం. బాజీ గారు, పవన్ కళ్యాణ్ గారు ఆ అంశం కూడా మాట్లాడితే బాగుండేది. మరి మీడియా వాళ్ళు అడిగారు లేదు నాకు తెలియదు. ఎందుకంటే రేపు పొద్దున ఆయన వాళ్ళు ఎలాగో వాళ్ళ అబ్బాయి దానికి పెంచుతాడు కాబట్టి మాట్లాడలేదు. లేదులేండి, ఆయన సొంత సినిమాకి ఆయన ఐ డోంట్ కేర్ అన్నాడు. ఇంకా వాళ్ళ అబ్బాయి గురించి కాదులేండి, ఊరికి పైకి మాట్లాడే మాటలు వేరు, లేకపోతే వ్యవహారం వేరు లేరండి. వకీల్ సాబ్ అప్పుడు గగ్గోలు పెట్టారు ఫ్యాన్స్, జనసేన క్లబ్ ఫ్యాన్స్ గగ్గోలు పెడతారు సార్. ఆయన ఏమన్నాడు? నాకు మాట్లాడాడు, ఆయన కూడా మాట్లాడాడు, కావాలని మా సినిమాని నాకు పెంచకపోయినా పర్లేదు, నన్ను టార్గెట్ చేయండి కానీ సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేయొద్దన్న మాటలు ఇప్పటికీ కూడా వైరల్ అవుతున్నాయి కదండి. ఆయన సినిమా టార్గెట్ చేయడం అంటే అర్థమైంది. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రత్యర్థిగా ఉన్నాడు కదా సార్. ఇప్పుడు అది కదా మ్యాటర్. అప్పుడు రాజకీయ ప్రత్యర్థిగా ఉన్నాను కాబట్టి మొత్తం తెలుగు ఇండస్ట్రీని టార్గెట్ చేయొద్దు, ఏమన్నా కావాలంటే నా సినిమాలు ఆపుకోండి అన్నాడు కదా. అది ఆయన వేగ్ గా లేకపోతే జోక్ గా అన్నా కానీ ఆయన మాట అయితే పబ్లిక్ గా అన్నాడు, పబ్లిక్ మీటింగ్ లో. బాజీ గారు, ముందుగా సురేష్ గారు మీకు అట్లాగే మన సిటీ 24x7 వీక్షకులకి, ప్యానల్ లో ఉన్న పెద్దలందరికీ కూడా శుభ సాయంత్రం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన అంశాల్లో ఆయన ప్రధానంగా ఏంటంటే, ప్రభుత్వాన్ని ఏదైతే తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పర్ఫెక్ట్ గా చేసింది, ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో కానివ్వండి, ప్రభుత్వం యొక్క స్పందనలో కానివ్వండి ఎటువంటి తప్పు లేదు అనేది క్లియర్ కట్ గా చెప్పారు. రెండోది ఏంటంటే, అల్లు అర్జున్ కానీ అతని సంబంధించిన నిర్మాతలు కానివ్వండి, లేకపోతే ఆ టెక్నీషియన్స్ కానివ్వండి, ఎవరో ఒకరు ముందుగా వెళ్ళి ఆ బాధితుల్ని పరామర్శించుంటే బాగుండేది. అది కనీసం మానవత్వం అనేది క్లియర్ కట్ మెసేజ్ ఇచ్చారు ఆయన. ఇక్కడ పోలీసుల యొక్క చర్యని ఆయన తప్పట్లేదు, ప్రభుత్వం యొక్క చర్యని కూడా ఆయన తప్పట్లేదు. ఒక రకంగా చెప్పాలంటే
ఈ సినిమా యూనిట్ టోటల్ గా చేసింది తప్పిదం అని చెబుతూ అల్లు అర్జున్ గారికి అక్కడ మనిషి చనిపోయినట్లు గాని అక్కడ ఇన్సిడెంట్ జరిగినట్టు గాని చెప్పినా గాని ఆ సౌండ్ లో వినిపించలేదేమో ఆయనకి అన్నట్లుగా ఆయన భావాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడు సాధారణంగా అది జరిగింది తప్పు. ఒకవేళ అల్లు అర్జున్ గారు జరిగిన వెంటనే వెళ్లి పరామర్శించినంత మాత్రాన ఆ చట్టరీత్యా ఆ చర్యలే ఉండవా చెప్పండి? అది ఇన్సిడెంట్ నేరం కాదా? ఒకవేళ పరామర్శించారే అనుకుందాం, యూనిట్ సభ్యులే పరామర్శించారు అనుకుందాం, అల్లు అర్జున్ గారే వెళ్లి ఆ చనిపోయిన ఆ బాడీని చూసి వాళ్ళని పరామర్శించి హాస్పిటల్కే తీసుకెళ్లారు అనుకుందాం. అయితే ఆ ఇన్సిడెంట్ ని ఆయన పరామర్శించారు కాబట్టి కప్పిపుచ్చేస్తారా? లేదు. అక్కడ చట్టపరమైన చర్యలే ఉండవా? కేసు కట్టరా? ఖచ్చితంగా అది ఒక నేరం, ఒక క్రిమినల్ చర్య జరిగింది. ఫస్ట్ ఏంటంటే అనుమతి లేకుండా రావడం ఫస్ట్ తప్పు. వచ్చిన తర్వాత ఆయన పరామర్శించలేదు అన్నది ఒక మానవతా కోణంలో చేసిన తప్పిదంగా చెప్పుకుంటున్నారు తప్ప చట్టపరమైన చర్యలకి దానికి సంబంధం లేదు. ఆయన పరామర్శించినా, స్పాట్ లో సహాయం చేసినా, హాస్పిటల్కి తీసుకెళ్ళినా, ఇంకోటి చేసినా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. అదే గవర్నమెంట్ చేసింది, పోలీసులు చేశారు. కాబట్టి ఆయన శిక్షార్హుడు అయ్యాడు. ఆయన రిమాండ్ ఎందుకు ఇచ్చారు? ఎందుకు అరెస్ట్ అయ్యారు? ఎందుకు కోర్టులో వచ్చింది? బాజీ గారు, సామాన్యుల్లో కూడా సినిమా ఇండస్ట్రీ అంటే అత్యంత అభిమానంగా ఉండే వాళ్ళలో కూడా ఈసారి ఆగ్రహావేశాలు రావడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మెన్షన్ చేస్తున్నట్లు పరామర్శించాల్సిన రీతిలో పరామర్శలు కానీ మానవతా కోణం కానీ లోపించింది అనేది అదే ప్రజల ఆగ్రహవేశాల కారణం. ఇంకొకటి ఏంటంటే పుండు మీద కారం జల్లినట్టు ఆయన జైలు నుంచి మార్నింగ్ రిలీజ్ రాగానే కొన్ని గంటలు కూడా లేడు, పొలోమని తెల్లారి నుంచి సాయంత్రం వరకు కూడా సినిమా ఇండస్ట్రీలో పెద్దలందరూ ఆయన ఇంటికి క్యూ కట్టారు. అది ఆ కాంట్రాస్ట్ క్లియర్గా కనపడింది. అంటే వీళ్ళకి ఎంత దాన్ని ఏమంటారంటే కేర్లెస్నెస్, ఒక ప్రాణం పోయినా అంటే అతను మాత్రం ఒక 4 గంటల పాటు ఏదో ఎప్పుడు చూడనటువంటి జైలును చూసి వచ్చాడు అని చెప్పేసి దానికి సానుభూతిగా మొత్తం కూడా క్యూ కట్టడము, అట్ ది సేమ్ టైం పరామర్శించకూడదు. ఇంకొక కోణం కూడా చూడాలి. చంద్రబాబు నాయుడు పెద్ద స్టారు, ఇవాళ ఒక సినిమాకి 300 కోట్లు తీసుకునే స్టారు, ఒక సినిమాకి 1000 కోట్ల రూపాయలు సంపాదించే స్టార్ కాబట్టి ఇండస్ట్రీ అంతా మూకుమ్మడిగా వెళ్లి ఆయన పరామర్శించారు. అదే ఏదో కొత్తగా అప్కమింగ్ యాక్టర్ అనుకోండి, అలా చేసి ఉన్నట్టయితే పొరపాటు కూడా వెళ్ళరు వీళ్ళు. అవును. ఏమంటే బాజీ గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అల్లు అర్జున్ ని అల్లు అరవింద్ తో మాట్లాడాడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా పరామర్శించాడు, ఓదార్చాడు అల్లు అర్జున్ కుటుంబాన్ని. మీరు ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ మర్చిపోతే ఎట్లా? సరే, అదే ఏంటంటే కృష్ణానీల్ గారు నేను కూడా ఈ అంశాన్ని లేవనెత్తితే తర్వాత ఎవరో ఖండించారండి. ఇదంతా కూడా అది మీడియాలో వచ్చింది తప్ప ఆయన ఏం ఫోన్ చేయలేదని చెప్పేసి. రెండు చెప్పారండి. ఎవరు మీరు చెప్తే ఎట్లా? సీఎం ఆఫీస్ ఖండించాలి. సీఎం ఆఫీస్ నుంచి లేకుండా అలాంటి వార్తలు బయటికి రావు. వాళ్ళ ఆఫీస్ ఇండైరెక్ట్ గా లీక్ చేసినటువంటి అంశం అది ఆల్రెడీ. లేకపోతే అల్లు అర్జున్ నుంచి వచ్చిన వార్త కదండి అది, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినటువంటి వార్త. అది ఖండించి అఫీషియల్ గా ఎక్కడ ఖండించాలి? అలా కృష్ణానీల్ గారు, నేను కూడా దాన్ని తప్పు పెట్టాను సార్. అప్పుడే నాకు ఎవరు ఇది వాళ్ళు చెప్తున్నారు, అది జరగలేదు సార్, పక్కన పెడదాము. రెండోది, అసలు ఇంకా మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ రోజు సాయంత్రం స్పెషల్ ఫ్లైట్ లో హైదరాబాద్ వెళ్ళారని వచ్చింది. మరి మళ్ళీ దాని గురించి ఏం కన్ఫర్మేషన్ లేదు. ఈ లోపలనే పోలీసులు అరెస్ట్ చేశారు. లేదంటే కనుక ఆయనకి బెయిల్ వచ్చింది కాబట్టి టైం పడుతుంది అనేసరికి ఆయన కలవకుండా వెనక్కి వచ్చేసాడు. మొత్తానికి అయితే దాన్ని ఫాలో అప్ చేయలేదు. మీడియా కూడా అక్కడ దాపేసింది. కాబట్టి వెళ్ళాడా లేదో కూడా తెలియదు. అది నేను అనేది. వెళ్ళలేదు, పవన్ కళ్యాణ్ వెళ్ళలేదు. చిరంజీవి వాళ్ళ ఇంటికి ఈయన వెళ్ళాడు, చిరంజీవి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఇవన్నీ జరిగినాయి. చంద్రబాబు నాయుడు పరామర్శించాడు అనేది అఫీషియల్ గా సీఎంఓ నుంచి రాలేదు, కానీ వాళ్ళు లీక్ చేసినటువంటి అంశమే అది. దాన్ని లేదు అంటే ఖండించేవాళ్ళు అండి. ఇప్పుడుకైనా ఖండించేవాళ్ళు. అప్పుడు ఏమి సీఎం ఫోన్ చేయలేదని కనీసం ఖండించేవాళ్ళు. ఇష్యూ ఇది రప్చర్ అవుతున్నటువంటి అంశం కాబట్టి. రైట్ ఓకే. అంటే అది 2-3 రోజులకి తర్వాత ఇన్సిడెంట్. ఇప్పుడు తర్వాత 20 రోజుల పరిణామాలను కూడా దృష్టిలో పెట్టుకొని మనం అనేక రకాల అభిప్రాయాలు మనమే మార్చుకున్నాం. అది కూడా మనం గమనించాలి. బాజీ గారు కంటిన్యూ ప్లీజ్. కాబట్టి ఏంటంటే
అక్కడ జరిగింది ఒక తప్పండి, నేరము, చట్టపరంగా చర్యలు తీసుకోదగిన నేరం జరిగింది. కాబట్టి చట్టం తన పని తాను చేసుకుంటూ దానికి ఏ రకంగా ప్రొసీడింగ్స్ ఉంటాయో జరుగుతాయి. పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు కూడా అవే దాన్నే ప్రతిబింబిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గారి పోలీస్ చర్యను కానివ్వండి, ప్రభుత్వం చర్యను తప్పట్లేదు. తప్పు ఒక రకంగా తప్పట్టింది సినిమా యూనిట్ ని. అల్లు అర్జున్ ని డైరెక్ట్ గా తప్పట్టకపోయినా కానీ అల్లు అర్జున్ కూడా తప్పట్టినట్టే లెక్క. మీరు ఆయన వెళ్ళి పరామర్శించాలి, చేయలేదు, ఎందుకు చేయలేదు, అది నైతికంగా తప్పు అనేది ఆయన స్పష్టం చేశాడు. సో ఈ కోణంలో చూస్తే కనుక ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యల్లో ఆయన కరెక్ట్ గానే చేశాడు, కరెక్ట్ బ్యాలెన్స్ గానే మాట్లాడాడు అనేది నా అభిప్రాయం. ఇక రెండో విషయం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ లో ఈ బెనిఫిట్ షోల విషయంలో వచ్చేసరికి తెలంగాణలో తీసుకున్న నిర్ణయమే తీసుకోవాలి. బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వకూడదు. ఒకవేళ ఇస్తే ప్రభుత్వానికి ఏదైనా బెనిఫిట్ అయ్యే విధంగా, ప్రజలకు బెనిఫిట్ అయ్యే విధంగా ఒకవేళ కొంత ఫండ్ తీసి ప్రభుత్వం యొక్క చారిటీ కార్యక్రమాలకు కానివ్వండి, లేకపోతే ఏదన్నా రోడ్ల అభివృద్ధికి కానివ్వండి, లేకపోతే అనాథ పిల్లల అభివృద్ధికి కానివ్వండి, హాస్టల్స్, చిన్న అనాథ పిల్లల హాస్టల్స్ అభివృద్ధికి కానివ్వండి, ఫండింగ్ కోసం గనక కొంత చారిటీగా షేర్ చేసి ఇస్తే అనుమతి ఇవ్వాలి. లేదా ఒక నోబెల్ కాజ్ కోసం గనక అడిగితే అని అనుమతి ఇవ్వాలి. తప్ప ఈ 3,000 రూపాయలు రేట్లు పెంచేయడం ఎక్కడి నుంచి తెస్తారండి? అభిమానాన్ని ఎన్కాష్ చేసుకోవడం తప్పు కాదా? అది నేరం కాదా అండి? ఒక వల్లమాన యాక్టర్స్ అన్నా, సినిమాలన్నా, హీరోలన్నా అభిమానం ఉంటుంది. అభిమానం ఉంది కదా, 3,000 4,000 టికెట్లు పెట్టేసి వాళ్ళ ఇళ్లలో డబ్బులు కాజేసుకొచ్చే పిల్లలు ఉన్నారు. ఇవాళ తల్లిదండ్రులు జేబులు కొట్టేసి తెచ్చి సినిమా టికెట్లు కొన్న పిల్లలు ఉన్నారు. అందరికీ స్తోమత ఉండదు కదా. కాబట్టి ఇదొక దురాచారము, ఇది తప్పుడు సంప్రదాయంలో సినిమా ఇండస్ట్రీ వెళ్తుంది. చారిటీ చేయండి మీరు. అప్పట్లో గతంలో ఎలా ఉండేదండి? ఒక నోబెల్ కాజ్ కోసం అని ఒక బెనిఫిట్ షో, ఎవరో ఒకరికి బెనిఫిట్ కోసం కానీ, సినిమా కార్మికుల కోసం కానీ, లేదా సినిమా కార్మికులు ఎవరైనా పూరెస్ట్ పర్సన్ ఉంటే అతనికి ఏదన్నా ఇవ్వడం కోసం ఒక షోనో 2 షోలో వేసి ఆ డబ్బు తీసుకెళ్లి ఇచ్చేవారు. మనం చూసాం అవన్నీ కూడా. ఇవాళ మారిపోయింది, ఆ పరిస్థితి మారి వేరే రకమైన దారి పట్టింది. దీన్ని ఇప్పుడే అరికట్టాలి ఈ సందర్భంగా. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో కూడా కూటమి గవర్నమెంట్ మేము డిమాండ్ చేసేది ఏంటంటే, భవిష్యత్తులో ఏ హీరో అయినా కావచ్చు కాక, ఏ పార్టీకి ఫేవర్ గా ఉన్న హీరో కావచ్చు కాక, బెనిఫిట్ షోలకి అనుమతి ఇవ్వకూడదు. ఇస్తే ఇవ్వాల్సి వస్తే ఏదన్నా చారిటీ పర్పస్ కి వాళ్ళు కంట్రిబ్యూషన్ ఇస్తుంటే కనుక ప్రభుత్వాన్ని ప్రైవేట్ గా కానివ్వండి, పార్షియల్ గా ఇచ్చినా పర్వాలా, కొంత 20% 30% చారిటీకి కనుక ఇచ్చినా కానీ ఇవ్వటం సమంజసం అనేది నా అభిప్రాయం. ఈ దిశగా మరి కూటమి ప్రభుత్వం అడుగులేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.